వాసవి మహిళలు చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అభినందించారు. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాసవి మహిళలు సంస్థ ఆధ్వర్యంలో 1100 మంది వసతి గృహ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవని వాసవి మహిళల వ్యవస్థాపకులు తోపాజీ అనంతకిషన్ తృప్తిగా సేవలు అందిస్తారని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. సేవలపై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పత్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా తోపాజీ అనంతకిషన్ అందుకున్నారు. వసతి విద్యార్థుల కోసం వాసవి మహిళలు సంస్థ ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. వ్యవస్థాపకులు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ వాసవి మహిళలు చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. గ్రంథాలయాలకు వాసవి మహిళల సంస్థ తరపున 1,00,000 పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యుండి మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకొచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం, మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలానే వారికి దర్పణ్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి. సిగ్నోడ్ అని, విరూపాక్ష అని కూడా 6,000 దుప్పట్లు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి CSR కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలో వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం, అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 years చూస్తున్న శిశు మందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న ఈ సంస్థ ఒక దుప్పట్లే కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం. CSR ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్నా ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది. ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. అమ్మ చేసేది మమకారం అయితే, స్నేహితుడు చేసేది సహకారం అయితే తోపాజీ చేసుకుని మీ అందరికీ నమస్కారం. మరి వాసవి మహిళలు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరము సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ప్రతి 2 monthsకి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మహిళలు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే తీసుకొని అందరికీ పంచడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకోము. మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 hours అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం ఇవ్వడం జరిగింది. అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరంలో 4,000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మార్చి సమ్మర్లో వరకు 120 రోజులు
రోజు 6 ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం. రోజు 30,000 లీటర్ కాడికి వాటర్ పంపడం జరిగింది. అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్, సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము. అందులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటారు. డిఓ గారి ఆధ్వర్యం చేసినాం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవాళ్ళకు. ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ 2008లో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో బాధితులకు ఒక సుమారు 2 లారీలు అంటే సుమారు 8-10 లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది. అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను 2010 నుంచి 2017 వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నా, గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం. ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ 1 లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్తున్నాం. ఇదంతా కూడా మా ఎంబడి ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా పట్టుదలకు, మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకొకటి విషయం తమరికి విన్నవించేది ఏంటంటే, ఈ 16 సంవత్సరాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపించారు. నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఎలిజిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజిబిలిటీ అయినాం. కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమరు నడిపిస్తారు. కాబట్టి మా అక్క కూడా, నిర్మలక్క కూడా టీజీఐఎస్ చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ్ సర్టిఫికెట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం, మా అదృష్టం అనుకుంటామమ్మా.